నీవు లేక నేను ఉండలేనయ్యా, నీవు రాకపోతే వెళ్ళలేనయ్యా. యేసయ్యా నాకు నీవే కావాలయ్యా, యేసయ్యా నాకు నీవే కావాలయ్యా. నన్నెంతో ప్రేమించినావు, నీవు నన్నెంతో ప్రేమించినావు, నీ చేతులతో నన్ను చెక్కుకున్నావయ్యా. యేసయ్యా నాకు నీవే కావాలయ్యా, యేసయ్యా నాకు నీవే కావాలయ్యా. నీవే మార్గము సత్యము మా జీవన దాతవు నీవయ్యా, నీవే మార్గము సత్యము మా జీవన దాతవు నీవయ్యా. మహిమకు ఘనతకు అర్హుడ నీవే, నిత్యము నిన్ను స్తుతింతును. మహిమకు ఘనతకు అర్హుడ నీవే, నిత్యము నిన్ను స్తుతింతును. నీవు లేని జీవితం వ్యర్థమేలలో, నీవు లేని జీవితం వ్యర్థమేలలో, ఈ జీవితమే నీకయ్యా. యేసయ్యా నాకు నీవే కావాలయ్యా, యేసయ్యా నాకు నీవే కావాలయ్యా. నీ మాటలే అమూల్యమైనవి, అవి ముత్యముల వంటివి మాకు. నీ మాటలే అమూల్యమైనవి, అవి ముత్యముల వంటివి మాకు. నా పాదములకు దీపం నీ వాక్యం, నా జీవిత వెలుగు నీవే. నా పాదములకు దీపం నీ వాక్యం, నా జీవిత వెలుగు నీవే. ఉన్నావు నీవు నా హృదయమందు, ఉన్నావు నీవు నా హృదయమందు, నీవే నిజమైన దేవుడవు. యేసయ్యా నాకు నీవే కావాలయ్యా, యేసయ్యా నాకు నీవే కావాలయ్యా. మా సృష్టికర్తవు నీవే, మా ఆత్మకు రక్షణ నీవే. మా సృష్టికర్తవు నీవే, మా ఆత్మకు రక్షణ నీవే. సర్వ సృష్టిని అందముగా నీవే చేసావయ్యా, సర్వ సృష్టిని అందముగా నీవే చేసావయ్యా. అందరికీ చాలిన దేవుడవు నీవే, అందరికీ చాలిన దేవుడవు నీవే. నీవే నాకు రక్షణయా, యేసయ్యా నాకు నీవే కావాలయ్యా, యేసయ్యా నాకు నీవే కావాలయ్యా. రాజాని భవనములో రే పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయిం పగలు వేచియుందును. స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. స్తుతించి ఆనందింతును,
నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయింపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింపగలు వేచియుందును. స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. అంతట నివసించు యెహోవా ఎల్లోయి ఆరాధన నీకే. అంతట నివసించు యెహోవా ఎల్లోయి ఆరాధన నీకే. నా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే. నా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే. ఆరాధనా ఆరాధనా తండ్రి నీకే. ఆరాధనా 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 అబ్బా తండ్రి నీకేనయ్యా. పరిశుద్ధ పరచు యెహోవా మొక్కేవి ఆరాధన నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మొక్కేవి ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా సిత్వసేను ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే. ఆరాధనా
ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయింపగలు వేచియుందును యేసు రాజాని భవనంలో రేయింపగలు వేచియుందును స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా స్తోత్రం స్తోత్రం. ప్రియులారా, ఉదయకాలం మనం చక్కని పాట పాడి ప్రభువును ఆరాధించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. లెక్కడు వచ్చిన మీకు అందరూ కూడా హృదయ వందనాలు. ప్రియులారా, మన పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. వాక్యం ప్రియులారా మనం చదువుదాం. సాముదల గ్రంథము 28వ అధ్యాయము ప్రియులారా 13వ వచనం. సాముదల గ్రంథము 28వ అధ్యాయము ప్రియులారా 13వ వచనం. ప్రియులారా మనం చూసినట్లయితే అతిక్రమములను దాచిపెట్టువాడు వరదలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వరదలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందునని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా మనం యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ వలన కలిగిన మనం ప్రియులారా మనం ప్రాణం లేదని మన హృదయం జాగ్రత్తగా కాపాడుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది పాపం చేయవద్దు. స్తోత్రం. కొందరు సమస్య ఏదంటే పాపం స్తోత్రం అంటే మామూలు పెద్ద మన లిస్టులో కొన్ని పాపాలు పెద్దగా ఉండొచ్చు, కొన్ని పాపాలు చిన్నగా ఉండొచ్చు. నరహత్యేమో అది పెద్ద పాపం అని, వ్యభిచారం అంటే అది పెద్ద పాపం అని. సరే, పాపం ఎల్లప్పుడూ పాపమే. కానీ బైబిల్ గ్రంథ ప్రియులారా మనకు నేర్పిస్తుంది అతిక్రమములను దాచిపెట్టువాడు వరదలు లేదనమాట. కాబట్టి ప్రియులారా మనం పాపం మనం పైకి రాకుండా చేస్తుందన్నమాట. పాపం సెంట్రల్ న్యాచురల్ పడిపోయిన ఆదాం నుండి మనకు వచ్చిన ఒక క్యారెక్టర్ మనలోనే ఉంది. ఇప్పుడు ఈ పాపం లేదంటే పాప స్వభావం మనం పైకి రాకుండా చేస్తుందన్నమాట. కానీ యేసుక్రీస్తు దానికి ఆపోజిట్ యేసుక్రీస్తు అనమాట. అంటే యేసుక్రీస్తు ప్రియులారా మనకు మన పైకి వచ్చినట్టు సహాయం చేస్తాడు అనమాట. యేసుక్రీస్తు మనకు మనల్ని హెచ్చిస్తాడనమాట, పైకి మనల్ని తీసుకుని వెళతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం స్తోత్రం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రియులారా మనం వెలుగు దగ్గరికి రావాలి అంటే మనం దేవుని సన్నిధిలో మన సమయం గడపాలి. దేవుని సన్నిధిలో సమయం గడిపినప్పుడు మనకు తెలిసిపోతుంది. అంటే దేవుడు మనకు చూపిస్తాడు మనం ఎక్కడైతే మనం పైకి రాకుండా ఏ పావులు అయితే మనను లాగుతున్నారో మనకు ప్రియులారా అర్థమైపోతుంది అనమాట. దేవుడు చూపిస్తాడు. కాబట్టి ప్రియులారా సిన్ఫుల్ న్యాచురల్ నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిపించినాక బైబిల్ గ్రంథ ప్రియులారా మనకు నేర్పిస్తున్నాము. పాత నిబంధన గ్రంథంలో ప్రియులారా మనం చూసినట్లయితే సౌలు అనే రాజు పరిపాలన చేస్తున్న కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే
దేవుడు అంటే ఇస్రాయేలు ప్రజలు ఏం చెప్పారు, మాకు ఒక రాజు కావాలని చెప్పారనమాట. మాకు ఒక రాజు కావాలి అంటే అందరికీ రాజులు ఆ కాలంలో ఉన్నట్టు మాకు కూడా ఒక రాజు కావాలని ఇస్రాయేలు ప్రజలు ప్రియులారా సమూయేలు ప్రవక్తతో చెప్పినట్టు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం చూసినట్టు ఇశ్రాయేలుకు ముందు మనం చూసినట్టే దేవుడు వారికి రాజు ఉన్నామన్నమాట. అంటే డైరెక్ట్ అంటే పుస్తకాలు కనిపించలే కానీ దేవుడు ప్రియులారా రాజుగా వారికి ఉన్నామన్నమాట. ఆయన కానీ ప్రజలు ఒకరోజు అంటే అడిగారనమాట, మాకు రాజు కావాలి అంటే మా ముందు వెళ్ళి యుద్ధం చేయడానికి మాకు సహాయం చేయడానికి ఒక రాజు కావాలని సమూయేలు ప్రవక్తతో ఇశ్రాయేలు పెద్దలు మాట్లాడారు. సరే ఏదైనప్పుడు కూడా ఆ విషయం సమూయేలు ప్రవక్త దేవునితో చెప్పామన్నమాట. దేవునితో చెప్పినప్పుడు దేవుడు చెప్తారు, నన్నే వారు తృణీకరించాము కాబట్టి సరే వారు ఇష్టాన్ని బట్టి అలాగే చేస్తామని చెప్పారు. దేవుడు అలాగే ఒప్పుకున్నాము. తర్వాత ప్రియుల కాలంలో మనం చూసినట్లయితే దేవుడు సౌలును దేవుడు రాజుగా సమూయేలు ప్రవక్తను పంపి అభిషేకించి ఒక రాజుగా లేపినట్టు ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆ సౌలు ప్రియులారా మనం చూసినట్లయితే ఆ కాలంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క పిలుపు అంటే దేవుడు సౌలును రాజుగా నియమించినప్పుడు ఎన్నుకున్నప్పుడు దేవుడు సమూయేలు ప్రవక్తను పంపినప్పుడు ఆ కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే సౌలేమో భయపడి దాగి ఉన్న వ్యక్తి అనమాట. సౌలేమో భయపడి దాగి ఉన్నామన్నమాట. ఆయన అయినప్పుడు కూడా దేవుడు స్పష్టంగా చెప్పారు, ఫలానా గోత్రంలో ఫలానా వ్యక్తి అని దేవుడు చూపాడు. కాబట్టి సౌలును దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించి ఒక గొప్ప రాజుగా, ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక గొప్ప లీడర్ గా పెట్టామన్నమాట. గొప్ప నాయకుడుగా పెట్టామన్నమాట. గొప్ప నాయకుడుగా పెట్టారు. కాబట్టి దేవుడు ఒక గొప్ప స్థాయికు సౌలును లేపారు. మంచిది. ఒక వ్యక్తిను మామూలుగా ఉన్న స్థాయిలోని వ్యక్తిను అభిషేకించి ఒక గొప్ప స్థాయిలోకి లేపడం చాలా గొప్పది. ఈ కాలంలో కూడా దేవుడు అదే చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ప్రియులారా ఏం చేస్తాడు, పరిశుద్ధాత్మతో మనల్ని అభిషేకించి మామూలు స్థాయిలో ఉన్న మనల్ని గొప్ప స్థాయికి, ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయికు దేవుడు మనల్ని అభిషేకించి త్రోక కాదు తలగా ఉండినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనల్ని అభిషేకించి లేపుతాడనమాట. దేవుడు తన అభిషేకంతో నింపి మనల్ని లేపుతాడు. దేవుడు తన ఆత్మతో మనల్ని నింపి ప్రియులారా మనల్ని లేపుతాడనమాట. అదే మనం చూస్తున్నాం అపొస్తలుల గారి మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రభు చెప్పారు, శిష్యులతో చెప్పారు, మీరు యెరూషలేము నుండి మీరు వెళ్ళిపోవద్దు. కొన్ని రోజులు తండ్రి వాగ్దానం చేసిన వాగ్దానం వరకు మీరు వేచి ఉండాలి. తప్పకుండా నేను తండ్రి దగ్గర వెళ్ళి తండ్రితో అడిగినప్పుడు తండ్రి తప్పకుండా పంపిస్తాడు. అప్పుడు వరకు మీరు వేచి ఉండాలి, యెరూషలేములో వేచి ఉండాలి అని యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తారు. అలాగే యేసుక్రీస్తు మాటని బట్టి ఆ శిష్యులు అక్కడ వేచి ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇప్పుడు 120 మంది వేచి ప్రార్థనతో వారు ఉన్నాం. కాబట్టి వారిని దేవుడు యేసుక్రీస్తు చెప్పినట్టు ప్రియులారా దేవుడు వారిని అభిషేకించామన్నమాట. కాబట్టి దేవుని ఆత్మ వారి మీదకి వచ్చినట్టు ప్రియులారా అపొస్తలుల గారి 2వ అధ్యాయం 1 నుండి మనం చూడవచ్చు. ఇప్పుడు దేవుడు ప్రియులారా ఒక వ్యక్తి అంటే మనల్ని దేవుడు జగత్ పునాది వేయబడక ముందు దేవుడు క్రీస్తునందు దేవుడు ఎన్నుకున్నామన్నమాట. అన్నప్పుడు కూడా దేవుడు మహాకరమైన బట్టి కాలంలో మనకు దేవుడు సువార్త వినిపించి రక్షణ అనుగ్రహించి యేసు రక్తం ద్వారా కడగబడి దేవుడు ఏం చేశాడు, మనల్ని తన ఆత్మతో నింపుతాడనమాట. పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మతో మనల్ని కుమ్మిరిస్తాడు. ఇప్పుడు మనం కోరుకోవాలి, దేవా మీ ఆత్మతో నన్ను నింపమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి, కోరుకోవాలన్నమాట. ఎందుకంటే మన ముందుకు జయంతో మనం ముందుకు వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం నాకు మీకు మనకందరికి అవసరం అనమాట. మనుషుల సహాయం కాదు కానీ దానికంటే దేవుని సహాయం మనకు అవసరం. పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం అనమాట. ఆత్మీయ జీవితంలో ప్రియులారా మన జయంతో ముందుకు వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నాకు మీకు అందరికి ప్రతి ఒక్క మనిషి కూడా అవసరం అన్నమాట. ఒకరు కాదు, ప్రతి ఒక్కరికి అవసరం అనమాట. కాబట్టి దేవుడు ప్రియులారా తన ఆత్మతో బైబిల్లో రాయబడింది, అంత్యకాలంలో నేను ప్రతి ఒక్కరు నా ఆత్మతో కుమ్మిరిస్తామని దేవుడు వాగ్దానం చేశారు. ఇప్పుడు ఈ మెతుకలు పాల్గొంటున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు అభిషేకించి దేవుడు తప్పకుండా లేవనెత్తాడు. హల్లెలూయా.
కొందరిని ఆల్రెడీ దేవుడు అభిషేకించి ఉండవచ్చు. ఒకవేళ అభిషేకం పొందలేని వాళ్ళు యేసునామములో దేవుడు మనం అదేగా అభిషేకించినారు. దేవుడు ఆత్మతో అభిషేకంతో నింపి ప్రియులారా మనల్ని లేపే దేవుడు అనమాట. దేవుని అభిషేకంతో దేవుడు నింపి ప్రియులారా మనల్ని లేపుతాడనమాట. ఇప్పుడు అనుదినం అభిషేకం వల్ల మనం ఇంకరిస్తావాలి అనమాట, తగ్గిపోదు. అభిషేకం వల్ల ప్రియులారా మనం అనుదినం ఇంకరిస్తావాలి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, సౌలును దేవుడు పిలిచి అభిషేకించామన్నమాట. అలాగే సౌలు గొప్ప రాజుగా తన పేరు కానీ అంత మారింది అనమాట. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, సౌలు ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశారు. అని ఇప్పుడు కూడా ప్రియులారా మనం చూస్తున్నాము, సౌలు ఒక లీడర్షిప్ లేదంటే సౌలు ఎక్కువ కాలం అంటే చాలా సంవత్సరాలు కొనసాగించాం అన్నప్పుడు కూడా దేవునికి ఇష్టం లేని ప్రియుల పనులు చేస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుని పిలుపు పొందాము, దేవుని అభిషేకంతో నింపబడాము, కానీ దేవునికి ఇష్టం లేని పని అంటే ప్రియుల మనం ప్రత్యేకంగా మనం చూసినట్లయితే దేవుని కంటే మనుషుల ఒక స్వరం విన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. దేవుని కంటే మనుషులకు భయపడి మనుషులు ఒక మాటకు విని మనుషులు మాటకు విధేయ చేసుకొని దేవుని ఒక మాట అవిధేయ చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా మీరు ఒకవేళ మనుషులు కూర్చున్న భయంతో ఉన్న వ్యక్తిగా ఉన్నారని దేవుని కంటే మనుషులను భయపడలేస్తే అది ప్రియులారా తప్పకుండా పాపంలోనికి మనం నడిపిస్తుంది అనమాట. దేవునికి ఎచ్చుడగచ్చరాలే మనం ఉండలేదు సోదర. కాబట్టి సౌలు జీవితంలో అది జరిగినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఒకప్పుడు విలువలేని లేదంటే ఎవరు తెలియలేని స్థాయిలో చాలా తక్కువ స్థాయిలో ఉన్న సౌలును దేవుడు ఎన్నుకొని గొప్ప స్థాయికి దేవుడు పైకి లేపామని అభిషేకించి దేవుడు పైకి లేవనెత్తారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనల్ని పైకు లేవనెత్తున్నా లేదంటే మనల్ని పైకు లేవనెత్తే దేవుడు అనమాట. ఆ దేవుని ప్రియులారా మనం మర్చిపోవద్దు, లేదంటే దేవునికి వ్యతిరేకమైన విషయాలు మనం చేయవద్దు. మనుషులను బట్టి కూడా మనం చేయవద్దు అనమాట. ఒకసారి మనం మనతో పాటు దగ్గర ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే మనం చాలా క్లోజ్ ఉన్న వ్యక్తులు కావచ్చు, వారిని సంతోషపెట్టడానికి కొన్నిసారి దేవుని మాటలు కూడా పక్కపడతారని, అది డేంజర్ అనమాట, ప్రమాదం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, ప్రాముఖ్యమైన విషయం మనం దేవునికి ఇష్టరాలుగా మనం బ్రతకాలి అనమాట. కాబట్టి మన దేవునికి ఇష్టరాలు ఉన్నప్పుడు అందరికీ ప్రియులరా అది నచ్చాలని లేదు. ప్రతి ఒక్క మనిషి నుండి మనకు మంచి సర్టిఫికేట్ రావాలని లేదు స్తోత్రం. కాబట్టి ఏదైనా ఇప్పుడు దేవుని పిలుపు పొందిన ప్రియులరా మనం దేవునికి సమర్పించాలి, అంతే దేవుని ఇష్టం చేయాలి. యేసుక్రీస్తులో మనం అదే చూసాం. తండ్రి దేవుడు యేసుక్రీస్తుని పంపాము, యేసుక్రీస్తు తండ్రి చిత్తం కొరకు సమర్పించామన్నమాట. తండ్రి చిత్తం కొరకు ఆమె అభయప్యామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తును కలిగిన యేసుక్రీస్తును వెంబడిస్తున్న మనం కూడా ప్రియుల తండ్రి చిత్తం దేవుని చిత్తం మనం ఎదగాలి. దేవుని చిత్తం కొరకు మనల్ని సమర్పించాలి. ఎందుకంటే నన్ను నిర్మించేది లేదని మనకు బ్రతుకు ఇచ్చేది మనుషులు కాదు. కొన్నిసారి మనం అలాగా అనిపిస్తారేమో, కానీ సజీవుడైన దేవుడు అనమాట. దేవుని ఒక ప్రణాళికను బట్టి మన భూమిలో ఇప్పుడు ఉన్నాం. దేవునికి స్తోత్రం. లేదంటే మనం ఉండలేం. దేవుడు మనల్ని నిర్మించాము, దేవుడు మనల్ని పంపామన్నమాట. దేవునికి స్తోత్రం. దేవునికి ఉద్దేశంతో దేవుడు మనల్ని పిలిచామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవునికి ఇష్టడుగా ఉండడమే చాలా గొప్పది. దేవునికి ఇష్టడుగా ఉండడమే గొప్పది. కాబట్టి యేసుక్రీస్తు చెప్తున్న ఒక మాట ఉంది, నిన్ను తండ్రి చిత్తం చేస్తున్నా కాబట్టి తండ్రి నన్ను విడిచిపెట్టలేదన్నమాట. కాబట్టి తండ్రి చిత్తం ప్రియులను మనం చేసుకొని బ్రతకాలి. తండ్రి చిత్తం చేసుకొని బ్రతనప్పుడు అంటే పరలోక తండ్రి సజీవుడైన దేవుని ఇష్టం చేసుకొని బ్రతన మనను దేవుడు ప్రియులరా వదలలేదన్నమాట. దేవుడు మనల్ని మర్చిపోలేదు. మన దేవుడు కాపాడుతాడు, జయంతో నడిపిస్తాడు. ఎందుకంటే అదంతా కూడా చూసినట్లయితే దేవుని చిత్తంలో ఉంది అనమాట. మన జయంతో బ్రతకాలైనా, సంతోషంతో బ్రతకాలైనా, సమాధానంతో బ్రతకాలైనా, ఆశీర్వాదం అని అనుభవించుకొని బ్రతకాలైనా సరే ప్రియుల దేవుని చిత్తంలో ఉంది. అంటే కాబట్టి మంచిది ఏంటది, దేవుని చిత్తం గ్రహించుకొని ఆ చిత్తానికి లోపడమే మంచిది. ఇప్పుడు ప్రియుల ఎందుకంటే దేవుని కంటే ఇంకా గొప్పవాడు ఎవరు లేదు. దేవుని కంటే గొప్పవాడు ఎవరు లేదనమాట. ఆ సత్యం ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియుల గొప్ప దేవుని చిత్తానికి ప్రియుల లోబడి బ్రతకడం ప్రియుల అదే గొప్ప సంతోషం, గొప్ప సమాధానం, గొప్ప నేలని ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల మనం చూస్తున్నదే సౌలు ప్రియుల మనం చూస్తున్నదే తిరుగుబాటు చేస్తున్నట్టు లేదంటే అవిధేయత చేస్తామన్నమాట.
దేవునికి ఇష్టం చేయకుండా చేసినది అవిధేయత అనమాట. దేవునికి చిత్తం తెలుసుకొని కూడా దానికి వ్యతిరేకమైన పనులు ఏదైనా సరే ప్రియులారా, అది కొన్నిసారి మనకు అది మంచి అని అనిపిస్తాము. కాబట్టి సౌలుతో దేవుడు అయిపోయారు. అమాలికలతో యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఆమె గొర్రెలు కానీ అన్నిటిను దాన్ని నాశనం చేసుకోవాలి అని దేవుడు చెప్పామన్నమాట. సౌలు ఏం చేశారు? మనుషులు చెప్పిన మాట విని కొన్ని గొర్రెలు కానీ దాన్ని చంపకుండా దేవునికి బలి అర్పిస్తామని, యాగం అర్పిస్తామని మనసులో అనుకొని మనుషులకు భయపడి, దేవుని కంటే మనుషులకు భయపడి ప్రియులను దాచిపెట్టామన్నమాట. సోదరు, కాబట్టి అది మనం చూస్తుంటే పెద్ద పాపం అలాగే మనకు కనిపించలేదేమో, కానీ దేవుని యొక్క దృష్టిలో ప్రియుల అది పాపం. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పారనమాట. ఉలాంటి దేవుడు ప్రకటించారు. దేవుడు చెప్పారనమాట, ఇలాగే చేయాలని దేవుడు చెప్పి పంపించాను అనమాట. యుద్ధం జయించాము, కానీ దేవుడు చెప్పినది పూర్తిగా చేయలేదు. యుద్ధానికి వెళ్ళాం మంచిది, ఎందుకంటే దేవుడు ఆ కాలంలో యుద్ధాలు, ఇప్పుడు ఈ కాలంలో మనకు స్పిరిచువల్ వార్ఫేర్, కానీ ఆ కాలంలో డైరెక్ట్ కూడా వార్ఫేర్ యుద్ధాలు జరిగినట్టు ప్రియులను మనం చూస్తాం. ఈ కాలంలో మనకు రక్తమాంసములతో మనకు పోరాటం లేదు. ఈ కాలంలో ప్రియులను మనం మనుషులతో దేశం మనం యుద్ధం చేయవద్దు. బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ మనుషులు కాదు అని పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మదేవుడు స్పష్టంగా మనకు బయలుపరిచిన కాబట్టి ఇప్పుడు ఆ కాలంలో సౌలు వెళ్ళి యుద్ధం చేశాము, దేవుడు చెప్పినట్టు చేశాము, సగం చేశాము, కానీ పూర్తిగా చేయలేదు. కాబట్టి ప్రియులారా, దేవునికి బలి అర్పిస్తామని దేవుడు దేన్నైతే నాశనం చేసుకోవాలని చెప్పినా అదే తీసుకొని బట్టి మంచిగా అనుకొని బలి అర్పిస్తామని అనుకున్నాం అనమాట. కానీ ప్రియులారా, దేవుడు అది ఒప్పుకోలేదన్నమాట. మన దేవుడు అది ఒప్పుకోలేదు. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నాము సౌలు ఆ పాపం చేస్తున్నా కాబట్టి దేవుడు వెంటనే ప్రియులారా మనం చూసినట్లయితే సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడి ఆ కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే రాజు దగ్గరకు ప్రియులారా పంపించినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తున్నాం. కాబట్టి ప్రియులారా, రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. రాజు దగ్గర వెళ్ళి, ఇక్కడ గొప్ప స్థాయిలో ఉన్న లీడర్ అనమాట, కానీ ఆ రాజు పాపం చేశామనే విషయం ప్రియులారా సమూయేలు ప్రవక్త వెళ్ళి చెప్పాలి అనమాట. సో తన మెసేజ్ చెప్పాలి. కాబట్టి ఏదైనా ఇప్పుడు కూడా చూడండి, ఆ సమూయేలు ప్రవక్త ఒక విధేయత చాలా గొప్పది. ఎందుకంటే రాజు దగ్గర వెళ్ళి నువ్వు మేలు చేశారు, మంచి చేశారు, లేదంటే నీకు దేవుడు ప్రమోషన్ ఇస్తాడు అని ఒక మాట చెప్పడానికి పంపలేదన్నమాట. అలాగే ఒక మాట అంటే రాజు నుండి ఒకవేళ మంచి మాటలు లేదంటే దీవెనలు వస్తాయన్నమాట, కానీ దానికి వ్యతిరేకమైన నువ్వు పాపం చేస్తామనే విషయం చెప్పడానికి పంపించాను అనమాట. సో ఈ విషయంలో కొన్నిసారి మనం భయపడతాము. మనుషులు నీవు పాపం చేస్తామని, ఒకవేళ ఒక వ్యక్తి పాపం చేసి ఉంటే బ్రదర్ సిస్టర్ మీరు పాపం చేస్తామని మనం చెప్పడానికి చాలాసారి మనం భయపడతారేమో, ఎందుకంటే వారితో రిలేషన్ తగ్గిపోతాము. అంటే చాలాసారి మనం చూస్తున్నాం, ఎవరైనా పాటలు మంచి పాడలేనప్పుడు కూడా, లేదంటే సరిగా మంచి వాక్యాలు చెప్పలేనప్పుడు కూడా, లేదంటే మంచిగా బ్రదర్లు వారి కొన్ని లోపాలు ఉన్నప్పుడు అన్ని చాలా బాగుందని మనం చెప్తారేమో, వారి మెప్పు కొరకేమో. కానీ ప్రియులారా, మనం దేవుని బిడ్డలుగా మనం ఇద్దరు ఎంకరేజ్ చేసుకోవడం మంచిది అయినప్పుడు కూడా మనం ప్రేమతో ప్రియులారా ఏదైనా తప్పులు వాళ్ళు ఉన్నప్పుడు కూడా, వారు ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఆమె అపమానపరచకుండా ఆ లోపాలు కూడా బ్రదర్ సిస్టర్ ఇలా ఫలానా లోపాలు ఉంది సరి చేసుకోని చెప్పడం కూడా మంచిది అనమాట. దేవునికి స్తోత్రం. ప్రేమ ఉన్నవారు అలాగే చేస్తారు. ఇప్పుడు దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. అలాగే ఇప్పుడు ప్రియులారా, దేవుడు మనను సరి చేసే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాం, సమూయేలు ప్రవక్త దేవుడు పంపాం. కాబట్టి సమూయేలు ప్రవక్త దేవుని అభిషక్తుడు, చిన్నప్పటి నుండి దేవునికి సేవ చేస్తున్న వ్యక్తి అనమాట. కాబట్టి దేవునితో చాలా కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు, సమూయేలు అప్పుడు తన ప్రాణం కంటే దేవుడు ఎక్కువ ప్రేమించిన స్థాయికు దేవుడు ఆత్మీయంగా ఎదురైనట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రాజు దగ్గర వెళ్ళినైతే నెగిటివ్ మెసేజ్ చెప్పడానికి వెళుతాను అనమాట. తిరిగి వచ్చినప్పుడు ఆమె ఏమవుతుందని చెప్పలేము. కాబట్టి సమూయేలు కొంచెం భయం వచ్చింది, అయినప్పుడు కూడా దేవునితో ప్రార్థన చేసి బలం పొందుకొని రాజు దగ్గరికి ప్రియులారా వెళ్ళినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. రాజు దగ్గరే
తన పాపం గురించి చెప్పినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్న దేవుడు మనం ఏదైనా పాపం చేస్తూ ఉంటే తప్పకుండా బయలుపరుస్తాడు. కాలంలో పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా మనకు ప్రియులారా బయలుపరుస్తాడు. అలాగే బయలుపరిచినప్పుడు మనం ఏం చేసుకోవాలి? వెంటనే పాపాలు ఒప్పుకోవాలి, మారు మనసు పొందుకోవాలి అనమాట. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూస్తుంటే ఆ పాపం ఏంటిదని స్పష్టంగా దేవుడు తనకు చెప్పినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కొన్నిసారి ఈ కాలంలో ఉన్న కొందరు ఒకవేళ మీరు చేస్తున్న పాపాలు ఒకవేళ మీరు అర్థం కాలేని పరిస్థితులు ఉన్నారని కొందరు ఉన్నారు. అర్థం కాలేని పరిస్థితులు ఉన్నారు. కొందరు కొన్ని స్థాయిలు ఉన్నప్పుడు ఆ స్థాయి నుండి తీసివేసినప్పుడు తీసివేసే వ్యక్తి ఒకవేళ నువ్వు ఫలానా పాపం చేశామని ఒకవేళ మీతో చెప్పలేదేమో, ఏదైనా నువ్వు అది అర్థం చేసుకోలేదేమో, అలాగుంటే ఏ పాపమని అర్థం కాలేని పరిస్థితుల్లో మారు మనసు పొందడం చాలా కష్టం. కానీ ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం వేచి ఉండే దేవుడు మనకు చూపిస్తాడు. ఏ పాపాన్ని బట్టి దేవుడు నిన్ను ఆ పదవి నుండి తీసివేశామని, లేదా ఏ పాపాన్ని బట్టి నువ్వు పడిపోయామని దేవుడు ప్రియులారా చూపిస్తాడు. అలాగే చూపిస్తాడు. ఒకవేళ ప్రియులారా సమూయేలు ప్రవక్త వచ్చి అది చెప్పలేదు అని అనుకోండి, దేవుడు డైరెక్ట్ ఆ పొజిషన్ నుండి తీసివేశామని ఒకవేళ ఉంటే సౌలు ఏం చెప్తారు? నేను మంచివాడు అని చెప్పుకొని అలాగైనా బ్రతుకుతాయి అనమాట. నేను అక్కడ ప్రియులారా ఈ కాలంలో అలాంటి ఉన్న కొన్ని జరుగుతుంది, కొందరికి అలాంటి విషయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైనప్పుడు కూడా ప్రియులారా మన పాపాలు పరిశోధన దేవుళ్ళ దగ్గర వచ్చినప్పుడు దేవుడు అన్ని చూపిస్తాడు. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము 22వ వచనం ప్రియులారా మనం చూస్తున్నట్టే ఒకసారి మనం చదువుతాము. 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం ప్రియులారా మనం చూస్తున్నట్టే 1 సమూయేలు రాసిన 1 సమూయేలు గ్రంథం ప్రియులారా 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆమేన్. ప్రియులారా కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము సమూయేలు ప్రవక్త చెప్తున్న విషయం, వాట్ ఈస్ మోర్ ప్లీజింగ్ టు ద లార్డ్. ఇప్పుడు దేవునికి ఎక్కువ ఇష్టం ఉన్న విషయం ఏంటిదని అడుగుతున్నాం అనమాట. వాట్ ఈస్ మోర్ ప్లీజింగ్ టు ద లార్డ్, యువర్ బెండ్ ఆఫరింగ్స్ అండ్ సాక్రిఫైసెస్ ఓర్ యువర్ ఒబీడియన్స్ టు హిస్ వాయిస్. కాబట్టి దేవుని ఒక స్వరం, దేవుడు మాట్లాడామనమాట. ఆ స్వరానికి లోబడడం ప్రేరణ గొప్పది అనమాట. లోబడడం కూడా ఒక ఆరాధన అనమాట. లోబడడం, దేవుని ఒక స్వరం వినాలి పరిశుద్ధాత్మ వలన దేవుని స్వరం అని వినాలి, విధేయ చేయాలి. అది కూడా ఒక ఆరాధన అనమాట. దేవునికి స్తోత్రం. మనం పాటలు పాడడం మాత్రం కాదు, ఇది కూడా ఆరాధన. దేవుని స్తుతించుకోవాలి, ఆరాధించాలి. అలాగే మన జీవితం ఒక ఆరాధనగా ఉండాలి అనమాట. అంటే మన దేవునికి లోబడి బ్రతున్నప్పుడు మన జీవితమే ఒక ఆరాధనగా మార్చబడుతుంది. అదే మనం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నాము. మనం శరీరం మన జీవ యాగంగా ప్రియులారా మనం సజీవ యాగంగా మనం సమర్పించాలని రాయబడింది. అంటే మన జీవితాన్ని సజీవ యాగంగా ప్రియులారా మనం పరిశుద్ధ యాగంగా మనం సమర్పించాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నాము ఏది గొప్పది. ఇక్కడ మనం చూస్తున్నట్టే సౌలు ఏమనుకున్నారు, దేవుడు చెప్పారు గొర్రెలు కానీ మేకలు కానీ దాన్ని చంపేసుకోవాలని చెప్పారు. కానీ అదే తీసుకొని బట్టి దేవుడు ఇప్పుడు ఆరాధన చేస్తుంది అనమాట. ఇప్పుడు మామూలు చూస్తున్నట్టే సౌలు మన దృష్టిలో మనం చూస్తుంటే సౌలు మంచిది చేస్తున్నట్టు మనం చూడవచ్చు. కానీ సౌలు చేసేది మంచి కాదని దేవుడు గ్రహించామన్నమాట. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా మనం పని చేస్తున్నాం అనమాట. అంటే అవిధేయత చేస్తున్నాం అనమాట, డిసొబీడియన్స్ చేస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా ప్రవక్త చెప్పిన మాట, లిసన్, ఒబీడియన్స్ ఈస్ బెటర్ దాన్ సాక్రిఫైస్. ఒబీడియన్స్ అంటే విధేయత చాలా గొప్పది అనమాట. విధేయత ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రత్యేకంగా దేవుడు ఒక మాట చెప్పినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్పినట్లయితే, దానికి విధేయత ప్రియులారా చేసినట్లయితే మనకు స్పిరిచువల్ గా ప్రమోషన్ వస్తాయి అనమాట. మన మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళిపోతాయి అనమాట. కాబట్టి మన విధేయ చేయకుండా ప్రియులారా మన మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రియులారా వెళ్ళలేదన్నమాట. తిరుగుబాటు చేసుకొని ప్రియులారా మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళలేదన్నమాట. అవిధేయత చేసుకొని మహిమ నుండి అధిక మహిమలోనికి మనం వెళ్ళలేదు. అవిధేయ చేసుకొని మనం అధికంగా ఫలించలేదు.
దేవుని మాటలకు అవిధేయ చేసుకొని ప్రియులారా మన అధికంగా దేవుళ్ళు ఉందలే. ఇప్పుడు ఈ వాక్యం వెళ్ళిన ప్రియులారు, మీరు ఏ విషయంలో అయితే తప్పిపోయిన స్థాయిలో ఒకవేళ మీరు ఉండే ఏం చేసుకోవాలి, ఒక ఆప్షన్ మనకు ఉంది. నూతన నిబంధనలు ఉన్న మనకు ఒక ఆప్షన్ లేదంటే ఒకటి మనకు ఉంది. ఏంటంటే మారు మనసు, అంటే రిపెంట్, అంటే పాపాలు ఒప్పుకోవచ్చు, మారు మనసు పొందుకోవచ్చు అనమాట. ప్రభువా నేను పాపం చేశాము, నేను తిరుగుబాటు చేశాము, ఆమేన్ హల్లెలూయా, నేను అవిధేయ చేశాము, నేను ఆమె గర్వంతో బ్రతికాము, లేదంటే ప్రభువా మీరు చెప్పినట్టు నేను సోదరు ప్రభు ఏదైతే మనతో మాట్లాడుతున్నారో దానికి మనం అవిధేయ చేసి ఉంటే అది ఒప్పుకోవాలన్నమాట. ఒకవేళ మీరు సంఘానికి వెళ్ళలేని విషయము, ప్రభువా నేను సంఘానికి వెళ్ళలేదు, లేదంటే ఫలానా వ్యక్తికి సహాయం చేయాలని దేవుడు మీతో మాట్లాడి ఉండొచ్చు, అది చేయలేదంటే అవిధేయ చేస్తానంటే సోదరం హల్లెలూయా. కాబట్టి ఎక్కడైతే ప్రియులారా మనం ఓడిపోయిన స్థాయిలో ఉన్నారో, ఎక్కడైతే మనం అవిధేయ స్థాయిలో ఉన్నారో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనకు ప్రేరణ ఇస్తాడనమాట. మన మనస్సాక్షి గద్దిస్తే అనమాట. మనస్సాక్షి ద్వారా కూడా కొన్నిసార్లు దేవుడు మాట్లాడతారు. ఇప్పుడు దేవుడు చూపిస్తాడు, పలానా విషయంలో నీవు అవిధేయత చేస్తున్న వ్యక్తిగా ఉన్నావు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, వెంటనే పాపాలు ఒప్పుకోవాలి, యేసు రక్తం ద్వారా కడగబడాలి, మారు మనసు పొందుకోవాలి, సరైన తీర్మానాలు చేసుకోవాలి, సరైన నిర్ణయాలు ప్రియులారా. మనం తప్పుడు నిర్ణయాలు కూడా అది కూడా ఇక్కడ మనం చూసినట్టే సౌలు తప్పుడు నిర్ణయం తీసుకున్నాం అనమాట. ఎందుకంటే దేవుడు నాశనం చేయాలని చెప్పిన దాన్ని నాశనం చేయకుండా దాన్ని తీసుకొని వచ్చి ఆరాధన చేస్తున్నాం. చూసినది బాగుంది కానీ దేవుడు ఒక దృష్టిలో అది బాగులేదు. ఎందుకంటే దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా, కాబట్టి తప్పుడు నిర్ణయాలు కూడా అది కూడా అవిధేయతలోనికి వస్తాయన్నమాట. తప్పుడు నిర్ణయాలైనా అందుకొరకు ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. మన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రార్థన చేయాలి. ఆమేన్. తొందరపడి మనం నిర్ణయాలు చేసుకోవద్దు, మనం ప్రార్థన చేయాలి. హోలీ స్పిరిట్ మీ చిత్తం ఏంటది ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఇప్పుడు పెద్ద స్వరంగా బయలుపరుస్తాడని కాదు, మెల్లనే స్వరంగా అది ఆత్మలో మనకు ఏదైనా వాక్యం ద్వారా కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి ప్రియులారా దేవుని స్వరానికి ప్రియులారా లోబడడం చాలా చాలా గొప్పది అనే సత్యం పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు దేవుని స్వరానికి లోబడి బ్రతున్న వ్యక్తులు అంచెలంచెలుగా ఇంగిరిస్తా అవుతాయి అనమాట. కానీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పాపాలు చేసుకొని ఒకవేళ ఎవరైనా పాపం చేసి ఉంటే చెప్తారా మన ఫ్రెండ్స్ తో, బ్రదర్ సిస్టర్ నేను పాపం చేశాము, లేదంటే పలానా విషయంలో నేను పాపం చేశాను. కొందరు మాత్రం ఉన్నట్టే చెప్తారు. కానీ ఎక్కువ మంది ఏం చేస్తారంటే పాపం చేస్తున్నా కానీ పాపం చేయలేనట్టు బ్రతారు. ఇప్పుడు అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తున్న పాపాన్ని కప్పుకోని బ్రతవద్దు అనమాట. అతిక్రమం చేస్తున్న స్థాయిలో ఉండే ఒకవేళ అది మనం తెలిసినా కానీ తెలియక కానీ ప్రియులారా మన దేవుని సన్నిధిలో సమయం గడిపినప్పుడు అర్థమైపోతాయి. కాబట్టి ప్రియులారా మనం చాలా న్యాయంగా కొన్ని చాలా మాటలు చెప్పి ఇప్పుడు సౌలుకి చెప్పవచ్చు, నేను చేసేది ఆరాధన కదా, నేను తీసుకుని వచ్చి ప్రభువుని ఆరాధన చేస్తాం, ఏ తప్పు చేస్తామని అడగవచ్చు. కాబట్టి అలాగే కొందరు ఉన్నారని ఒకటి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు చాలా కన్నులు కలిగిన దేవుడు, ఇప్పుడు మన హృదయ ప్రియులారా చూస్తున్న దేవుడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, అతిక్రమం చేయవాడు అతిక్రమం దాచిపెట్టువాడు వరదలు లేదు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి పాపం చేసుకొని ప్రియులారా ఒక వ్యక్తి ఆత్మీయంగా వారు ఎదగలే, దేవుళ్ళు వారు అనుభవించలే. కాబట్టి పాపం ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, విడిచిపెట్టాలి. మరణం దాకా పాపాన్ని మనం దానికి వ్యతిరేకంగా నిలబడాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా పాపానికి మిమ్మల్ని ఎవరైనా పాపం చేయడానికి ఎవరైనా ప్రేరణ ఇచ్చినా కానీ దయచేసి మనం ఆ గ్రూపులో మనం జాయిన్ చేయొద్దు, లేదంటే వారితో మనం సహకరించవద్దు అనమాట. ఒకటి మన యోసేపు జీవితంలో అది మనం చూస్తున్నాం. పాపం చేయడానికి ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది. యజమాని ఒక ఆ భార్య మనం చూస్తున్నట్లయితే ఆమె పాపం చేయడానికి ప్రభావం చేశాము, కానీ యోసేపు దేవునికి భయపడి దేవునికి లోబడిన వ్యక్తి కాబట్టి పాపం చేయకుండా అక్కడ నుండి పారిపోయినట్టు ప్రియులారు మనం చూస్తున్నాం. కాబట్టి పాపం చేయడానికి కొందరు ప్రియులారు కొన్నిసారి ప్రేరణ ఇస్తాడు, కానీ ప్రియులారు మనం పరిశుద్ధ కొరకు నిలబడాలి, దేవునికి సంతోషపడిన బిడ్డలుగా మనం నిలబడాలి. లేదు ఉంటే సాతాన్ ప్రియులారా ఆ పాపంలో ఒకవేళ పడి ఉంటే
సాతాన్ ఒక తంత్రం అనమాట, మనల్ని పడేసుకోవడం. ఇప్పుడు ప్రియుల మనం పరిశుద్ధ కొరకు నిలబడాలి. ఇప్పుడు ప్రియుల కొన్ని మన ఫ్రెండ్స్ కావచ్చు, కొన్ని మనం రిలేషన్షిప్ ఉన్న వారు కూడా కావచ్చు, పాపం చేయడానికి ప్రేరణ ఇస్తారు. కానీ ప్రియుల మనం పరిశుద్ధ కొరకు నిలబడాలి, పరిశుద్ధ కొరకు నిలబడాలి. వాక్యం కొరకు ప్రియులారా మనం నిలబడాలి, వాక్యం కొరకు ప్రియులారా మనం నిలబడాలి. ఇప్పుడు మనుషులను సంతోషపడడానికి ప్రియులారా మనం నిలబడవద్దనమాట. లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నట్లయితే సౌలు ఏం చేశారు? మనుషులకు భయపడి పాపం చేశారు. ఇప్పుడు ఏం జరిగింది? తన ఒక పొజిషన్ లేదంటే తన ఒక స్థాయి దేవుడు తీసివేసి ఇంకొకరికి దేవుడు అభయపోయినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇంకా దేనికంటే ఉత్తముడైన ఇంకొకరిని దేవుడు లేవనెత్తామన్నమాట. కాబట్టి బైబిల్ గ్రంథంలో ప్రియులారా నేర్పిస్తుంది, రోమ రాసిన పత్రికలో నేర్పిస్తుంది, కొందరికి అవిధేయత వలన ప్రియులారా మనం చూసినట్లయితే ఇంకా కొందరితో దేవుడు కరుణ చూపిస్తాడనమాట. ఒకటి కొందరు ఒకవేళ అనేక దశలో కొందరు దేవుని వాక్యాలు పాటించకుండా అవిధేయ చేసుకొని బ్రతుకుతున్నారు. దేవుడు ఒక సర్వజ్ఞానములు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ఇంకా కొందరితో కరుణ చూపడానికి కూడా దేవుడు సిద్ధపడి ఉన్నామన్నమాట అని రోమ రాసిన పత్రిక ప్రియులారా 12వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. వీటి భాగంలో మనకు చూడవచ్చు. ఒకటి ఏమైంది? ఇశ్రాయేలు పాపం చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశారు? అన్ని జిల్లు కూడా సువార్త రక్షణ పొందినట్టు దేవుడు ప్రియులారా కరుణ చూపామన్నమాట. ఇప్పుడు కొందరికి అవిధేయతను బట్టి వారి మారు మనస్సు పొందాలి. అవిధేయతను బట్టి దేవుడు ఇంకా కొందరితో దేవుడు కరుణ చూపుతాడనమాట, చూపే దేవుడు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు సంఘములు కూడా కొన్నిసారి చూడవచ్చు, కొందరు అవిధేయ చేసుకొని బ్రతారు. దాని నుండి అర్థమవుతుంది కొందరితో దేవుడు కరుణ చూపడానికి, ఎవరో కొందరు ప్రార్థన చేస్తున్నారు, వారితో దేవుడు కరుణ చూపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నట్టు అర్థమైపోతుంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పాపం ప్రియులారా మన హృదయంలో దాచిపెట్టవద్దనమాట. ఏదైనా ఉంటే మనం ఓపెన్ గా దేవుని చెప్పాలి. పాపం చేసినా మనం ఓపెన్ గా చెప్పాలి, పాపం చేయవద్దు. ఒకవేళ చేసినా ఏసైనా ఆయన పాపం చేశాము, మాటలు ద్వారా పాపం చేశాము, లేదంటే నా హృదయంలో కోపం వచ్చింది, కోపం ద్వారా తప్పుడు మాటలు వచ్చింది, దూషణ మాటలు వచ్చింది. కోపాన్ని బట్టి సహవాసములు కూడా రాలేని పరిస్థితులు ఉన్నారేమో కొందరు. ఆ కోపాన్ని బట్టి నెగిటివ్ విషయాలు క్రియేట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ప్రియులారా ఏ పాపమైనా సరే ప్రియులారా మన పాపాలు దేవుడు విడిపిస్తాడు, దేవుడు పాపాలు క్షమిస్తాడు. యేసుక్రీస్తుతో మనం చెప్పాలి, నేను పాపం చేస్తాను క్షమించము అంటే దేవుడు తప్పకుండా ప్రియులారా క్షమిస్తాడు. తన రక్తం ద్వారా దేవుడు కడిగి శుద్ధి చేసి మనను ప్రియులారా మనం ఎక్కడైతే మనం పడిపోయామో దేవుడు లేవనెత్తే దేవుడు. కానీ ఒకటి ప్రియులారా మనం అర్థం చేస్తే పాపాలు అయితే మనం ఒప్పుకోవాలి, రెపెరెన్స్ తప్పకుండా. కాబట్టి కొన్నిసారి కొందరికి అది అర్థం కాదని పాపం చేస్తున్నా కానీ తర్వాత నేను మంచివాడు అని చెప్పుకొని బ్రతారు. ఒకటి దేశీ పాపం చేసిన స్థాయిలో ఒకవేళ ఉండే ప్రియులారా అతిక్రమం దాచిపెట్టిన వాడు వరదలు లేదని పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పాపాలు ఒకవేళ ఉండే ప్రియుల వెంటనే మనం ఏం చేసుకోవాలి? పాపాలు ఒప్పుకోవాలి. యేసు రక్తం ద్వారా ప్రియులారా కడగబడాలి. సోదరం ఇంకొకవేళ వేరే ప్రజలకు వ్యతిరేకంగా మనం పాపం చేస్తుంటే కూడా వారితో ప్రియులారా మనం క్షమాపణం అడగడం కూడా తప్పు కాదు. హల్లెలూయా. మన సమాధానం ఎక్కిపరచబడాలి అన్నమాట. కాబట్టి ప్రియులారా పాపాలు మన దేశ ప్రియుల దాచిపెట్టవద్దు, మనం దాచిపెట్టాలి. ఏం దాచిపెట్టాలి? బైబిల్ గ్రంథంలో రాయబడింది, దేవుని యొక్క మాటలు మన హృదయంలో ప్రియులారా మనం దాచిపెట్టాలి అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే యేసుక్రీస్తును మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. మంచిది. యేసుక్రీస్తుని మన హృదయంలో ఉంచుకోవాలి అనమాట. యేసుక్రీస్తుకు మన హృదయంలో చోటు ఇవ్వాలి, యేసే మాటకు మన హృదయంలో చోటు ఇవ్వాలి, పరిశుద్ధాత్మ దేవునికి మనం హృదయంలో చోటు ఇవ్వాలి. వారు తప్పకుండా వరదలుతాయి అనమాట. వారు తప్పకుండా ప్రియులారా వారి బ్రతుకు మేలుకరంగా మార్చబడతాయి. కాబట్టి ప్రియులారా మనం పాపాన్ని కాదు కానీ మన యేసుక్రీస్తుకు ప్రియులారా మనం చోటిచ్చే వారే ఉండాలి. యేసే మాటతో మనం నింపబడిన వారుగా ఉండాలి. ఇప్పుడు ఈ కాలంలో మనం దేవుడు ఇచ్చిన సమయాల్లో మనం ఎక్కువ దేవుని మాటలతో మనం నింపుకోవాలి. కాబట్టి దాని కొరకు మనం కన్నులు గారి చెవులు వాడుకోవాలి. దేవుని వాక్యం మనం చదవాలి, మన దేవుని వాక్యం మనం వినాలి. విని మనం దేవుని యొక్క మాటలు హృదయంలో ప్రియుల సమర్థి నింపుకోవాలి అనమాట. ఇప్పుడు నింపుకోవడానికి ఒక కాలం ఉంది అనమాట. దేవుడు మనం నింపుకోవాలి. పరిశుద్ధాత్మ వలన ప్రార్థన ద్వారా వాక్యాలు మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. కాబట్టి సమర్థి ప్రియుల వాక్యం వచ్చినప్పుడు వాక్యం మనను ప్రియులారా బలపరుస్తుంది అనమాట. దేవుని యొక్క వాక్యం మనను ఆత్మ ప్రాణ శరీరంలో పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఆ వాక్యం మన ఆత్మను బలపరుస్తుంది. ఆత్మ మాత్రం కాదు, ప్రాణం
శరీరం అంతా కూడా బలపరుస్తాయి అనమాట. మనల్ని బలపరుస్తుంది, ఇద్దరిని కూడా బలపరిచినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా నన్ను నిన్ను లేవనెత్తాడనమాట. కాబట్టి వాక్యంతో పరిశుద్ధాత్మ సహాయం వాక్యం ప్రియులారా మనం నింపుకోవాలి. వాక్యాలు మన సమృద్ధి దాచిపెట్టుకోవాలి. ఒకటి ప్రియులారా మనం చూస్తున్నాము సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము వెండి వెదగినట్టు కొందరున్నారు రాత్రి కూడా పడుకోకుండా కూడా అంటే నిద్రపోకుండా కూడా వారు ఎక్కువసేపు హార్డ్ వర్క్ చేస్తారని ఇది వాక్యాలు చదవడానికి ప్రార్థన మంచిది. కొందరు డే టైంలో కావచ్చు, కొందరు నైట్ టైం కావచ్చు. సరే, కాబట్టి ఏదైనా కూడా ప్రియులారా వాక్యాల కొరకు మనం నింపుకోవడానికి ఒక సమయం అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది వాక్యంతో నింపబడిన తర్వాత వాక్యం ప్రియులారా మనల్ని శుద్ధి చేస్తుంది, మనల్ని విడిపిస్తుంది, మనల్ని స్వస్థపరుస్తుంది. అదే వాక్యం పరిశుద్ధాత్మ సహాయం, అదే వాక్యం మనల్ని లేవనెత్తాడనమాట. అదే వాక్యం మనం ఏం చేసుకోవాలి, వాక్యం మనం నింపుకోవాలి. అండ్ అదే వాక్యాన్ని, అదే యేసుక్రీస్తును, అదే వాక్యాన్ని మనం మన సాధ్యమైనంత ప్రియులారా మనం లిఫ్ట్ చేసుకోవాలి అనమాట. పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి మనం దాన్ని లిఫ్ట్ చేయాలి. యేసుక్రీస్తును మనం లిఫ్ట్ చేయాలి. దేవుని యొక్క మాటలను ప్రియులారా మనం లిఫ్ట్ చేయాలి. మనం బ్రదర్ ద్వారా దాన్ని గణపరచాలి అనమాట, లిఫ్ట్ చేయాలి. దాని గురించి మాట్లాడాలి, హైలైట్ చేయాలి అనమాట. దేవుని యొక్క మాటలు మన పొందిన సత్యాలు మాటలు లిఫ్ట్ చేయాలి. అదే వాక్యం, అదే దేవుడు మనల్ని కూడా ప్రియులారా అంచెలంచెలుగా దేవుడు తన చిత్తానుసారంగా పైకు లేపుతాడనమాట. దేవునికి స్తోత్రం. అందువరకు ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన సిద్ధపాటు కలిగిన వారు ఉండాలి. హల్లెలూయా. సిద్ధపాటు కలిగిన వారు ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. కాబట్టి సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. సిద్ధపాటు ప్రియులారా చాలా ప్రాముఖ్యం. సిద్ధపాటు ఉన్న వ్యక్తులు ఆపర్చునిటీ వచ్చినప్పుడు అది వారు వాడుతారు. ఆపర్చునిటీ వచ్చినప్పుడు అంటే అవసరాలు దేవుడు ఇస్తాడు, అది వచ్చినప్పుడు అది వాడుకొని వారు అంచెలంచెలుగా పరిశుద్ధాత్మతో కలిసి ఉన్నతమైన స్థాయికు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా లేవనెత్తారు. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనకు ఇచ్చిన గిఫ్ట్ ఏదంటే వరాలు, ఏదంటే పరిశుద్ధాత్మ పని కావచ్చు, వరాలు కావచ్చు. దేవుడు మనకి ఇచ్చినది ప్రియులారా మనం దేవుడు మనకు సమయం అనుగ్రహిస్తాడు. మన జీవితంలో ఒక సమయం, కాబట్టి దేవుడు మంచి సమయం అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం మన తాళందని వాడుకోవడానికి దయచేయమని ఎవరితో గొడవ చేయకండి. ఎందుకంటే వేలాది లక్షలాది ప్రజలు కోట్లాది ప్రజలు ఉన్నారు. కాబట్టి దయచేసి మన తాళంతులు వాడుకోవడానికి ప్రియుల దయచేసి మనం గొడవలు చేయకండి. ఒకవేళ మీరు తాళంతు దేవుడు ఇచ్చినది మీరు వాడుకోవడానికి మై కొరకు మీరు కొట్లాడి ఉంటే ఉన్నది కూడా ఉన్న అభిషేక కృప కూడా తగ్గిపోవడానికి అవకాశం ఎక్కువనే. ఇప్పుడు దేశ ప్రియులు మనం తెలుసుకోవాలి. ఆత్మీయ జీవితంలో మన పొజిషన్ కొరకు దేశ గొడవ చేయవద్దు అనమాట. ఒకరికి దేవుడు ఒక పొజిషన్ ఇచ్చి ఉండవచ్చు, ఒక స్థాయి ఇచ్చి ఉండవచ్చు. వారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నారని, వారు ఆరాధన నడిపిస్తున్నాము, లేదంటే వారు ప్రార్థన చేస్తున్నారేమో, లేదంటే వారు ప్రవచనాలు చెప్తున్నారేమో, వారు హీలింగ్ మినిస్టర్ చేస్తున్నారేమో. అక్కడ వెళ్ళి దాన్ని అప్పవద్దనమాట. దేవునికి దాన్ని మనం ఏం చేసుకోవాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతాయని ఒకవేళ మీరు మనసులో ఆలోచన వస్తాను, మీకు దేవుడు ఇంకా చాలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. అలా దేవుడు ఇంకా ఒక దారి తప్పకుండా దేవుడు ఓపెన్ చేస్తాడు, లేదంటే ఇంకా ఒక అవకాశం దేవుడు ఇస్తాడు. దాని కొరకు మనం వేసి ఉండాలి. ఇప్పుడు కూడా దేశీ ఫలానా పర్టికులర్ ఆ స్థితి కావాలి, అదే ఇదే నాకు కావాలని దేశ ప్రియులారా మనం అనుకోదు. అది కూడా ప్రియులారా మనం చూసినట్లయితే విగ్రహారాధన లెక్కన వస్తాయి అనమాట. బిచ్ క్రాఫ్ట్ ఒకరు, అది బైబిల్లో మనం చూసిన డబ్బు కానీ, ఆస్తి కానీ, ఒక స్థాయి కానీ, అదే నాకు కావాలంటే దానికి అర్థం దాన్ని మనం హృదయంలో పూజ చేస్తున్నట్టు అనమాట. బొమ్మను మనం ఆరాధన చేస్తున్నట్టు. కాబట్టి ప్రియులారా మనం దేవుని కంటే ఎక్కువ ఏ ఒక్క స్థాయి కూడా దేవుని మనం కోరుకోవాలి. కానీ ఏ ఒక్క పొజిషన్ కూడా దేవుడు ఇచ్చిన స్థాయి నాకు చాలు, దానికంటే ఎక్కువ ప్రియులారా మనకు వద్దనమాట. లేదు, నా సొంత ఇష్టానుసారంగా ఒక పొజిషన్ వరకు మనం ఒకవేళ కోరిక వచ్చినా సరే మనం ప్రార్థన చేయాలి. మన కోరిక వచ్చినా సరే దేవునితో ప్రార్థన చేయాలి. కానీ దేవుడు లేకుండా, దేవుని సహాయం లేకుండా దాన్ని పొందుకోవడం తప్పైపోతాయి అనమాట. కొందరు ఉన్నారు సొంత బుద్ధి, సొంత జ్ఞానం, సొంత శక్తి, బుద్ధి, సొంత జ్ఞానం అంతా వాడుకొని మనుషుల యొక్క సహాయంతో కొందరును పంపించిన సరే, లేదంటే కొందరును తీసివేసిన సరే ఆ స్థాయికు నేను ఉండాలని ఆశతో ప్రయత్నం చేస్తున్న వారు ఉండవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాము సౌలు కూడా అది చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. సౌల్ తర్వాత మనం చూస్తున్నాము
సౌలు అవిధేయ చేసిన తర్వాత దేవుడు దావీదును లేవనెత్తే. కాబట్టి దావీదు లేపబడాము, అభిషేకంతో నింపబడాము. దావీదును దేవుడు దీవించినట్టు సౌలుకు అర్థమైంది. ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా మనం చూస్తున్నాము, గోలియాతును దావీదు చంపేసుకొని తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, కొందరు స్త్రీలు పాట పాడే, నృత్యం చేసుకొని పాట పాడే. ఏంటిది? సౌలేమో 1000 మందిను చంపేస్తామని, దావీదేమో 10,000 చంపేస్తామని. అది విన్నప్పటి నుండి ప్రియులారా సౌలు ఒక జూదం మారినట్టు మనం చూస్తున్నాము. అప్పటి నుండి దావీదుకు వ్యతిరేకంగా కోపం, పగ, చేదు అంత కూడా సౌలు హృదయంలో వచ్చిందనమాట. కానీ ఆ కోపం, పగ, చేదును ఈ సౌలు ఓవర్కమ్ చేయలేకపోయింది అనమాట. కోపం, పగ, చేదును సౌలు ఓవర్కమ్ చేయలేకపోయింది. ఒకవేళ ఓవర్కమ్ చేసిన సౌలు దీర్ఘాయుషుతో బ్రతికేదని. కానీ ప్రియులరా ఆ కోపం, పగ, స్పిరిట్ ప్రియులరా వచ్చిన తర్వాత మనం చూస్తున్నాము సౌలు జీవితం రోజు రోజుకు దిగజారిపోయినట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులరా మన హృదయంలో దయచేసి కోపం, పగ, చేదు రాకుండా మనం చూసుకోవాలి. ఒకవేళ వచ్చిన వెంటనే యేసు రక్తం వేసుకోవాలి, దాన్ని వెంటనే తీసివేయాలి. అది మన హృదయంలో పెట్టవద్దు అనమాట. కోపం కానీ, పగ కానీ, చేదు అంటే పాపం, అతిక్రమం దాచిపెట్టువాడు అంటే పాపం, సిన్ అనమాట. కోపం సరిగా మనం ఉన్నప్పుడు, పగకు మన చోటు ఇచ్చిన స్థాయిలో ఉన్నప్పుడు అది మనల్ని నాశనం చేస్తుంది. అది దురాశ కావచ్చు, అది ఒకవేళ భయం కావచ్చు, నిరాశ కావచ్చు, టెన్షన్ కావచ్చు. దానికి ప్రియులారా మన చోటు పోదు. బట్ తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాం సౌలు అది తన హృదయంలో పెట్టిన కాబట్టి తన జీవితం అభిషేకంలో తగ్గిపోయినట్టు మనం చూస్తున్నాము. తర్వాత ఈవిల్ స్పిరిట్ ఎక్కువ సౌలు ప్రభావం చేసి వెళ్ళినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. ఈవిల్ స్పిరిట్ ప్రభావం చేసిన వ్యక్తులు మనకు వెంటనే గుర్తించుకోవచ్చు. వారు దూషణ మాటలు మాట్లాడతారు, వేరే వారిను ఏ విధమైన చంపేసుకోవాలని అలాంటి మాటలు వారు పంపిస్తారనమాట. అభిషక్తులను చంపేస్తున్నట్టు, లేదా దేవుని సంఘాన్ని కెట్టబడకుండా దానికి వ్యతిరేకమైన మాటలు వారు పంపిస్తారు. అంటే దానికి అర్థం ఆ వ్యక్తిని ఈవిల్ స్పిరిట్ ప్రభావం చేస్తున్నట్టు అనమాట. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. ఈవిల్ స్పిరిట్ మనం ప్రభావం చేయవద్దు, మన హృదయాన్ని ప్రభావం చేయవద్దు. కాబట్టి మన వాక్యంతో నింపుకోవాలి. ఈవిల్ స్పిరిట్ ఒక వ్యక్తిని ప్రభావం చేస్తున్నది వారు తప్పకుండా ఈవిల్ స్పిరిట్ వారిని నాశనం చేస్తారు, మేలుగా నాశనం చేస్తారు. ఇప్పుడు ప్రియులారా మనం సాతానికి మన హృదయంలో చోటు ఇవ్వద్దు, ఈవిల్ స్పిరిట్ మన హృదయంలో చోటు ఇవ్వద్దు అనమాట. ఇప్పుడు మనం చోటు ఇవ్వాలి, యేసుక్రీస్తుకు చోటు ఇవ్వాలి, యేసయ్య మాటలకు చోటు ఇవ్వాలి. వారు వరదలు తిన్నమాట. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి మనం యేసయ్యకు చోటు ఇస్తాం, దేవుని మాటలకు చోటు ఇస్తాం. హృదయనంతగానం యేసయ్య కొరకు నిలబెడదాం, దేవుని చిత్తం కొరకు నిలబెడదాం. హల్లెలూయా. దేవునికి లోబెడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అదేగా తప్పకుండా హెచ్చిస్తాడు. ప్రియులారా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా, హోలీ స్పిరిట్ దేవా, మీకు వందనాలు తండ్రి. దేవా కూడి వేసిన దాన్ని బట్టి ప్రత్యేకంగా ఆస్వాదిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. ఎవరైనా దేవా పాపం హృదయంలో దాచిపెట్టిన స్థాయిలో ఉండే తండ్రి, వారికి పరిశుద్ధాత్మ దేవ ఒప్పింపు దయచేము తండ్రి. పాపాలు ఒప్పుకొని యేసు రక్తం ద్వారా కడగబడి దేవా మీ ద్వారా పాపర్షమాను పొందుకొని దేవా క్రీస్తునందు మీరు అనుగ్రహించిన స్థాయిలో కొనసాగించట్టు దేవా కృపదేయమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా స్తోత్రం దేవా, మీ స్వరమిని మీకు విధేయ చేసుకొని అనుదినం ప్రతినట్టు కృప మాకు అందరికీ అదేగా పరిశుద్ధాత్మ దేవా దయచుమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా మీ స్వరానికి లోబడి అనుదిన మహిమ నుండి అధిక మహిమలోనికి దేవా బ్రదయ కృప తండ్రి మాకు అందరికీ దేవా అదేగా దేవా దయచుమని ప్రత్యేకంగా ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే దేవా కూడి వేసిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవిస్తున్నాము. మహిమ మీకే వేస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థనిస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.